శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జూన్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఇక వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి యందే రవిగ్రహ సంచారం. ఇది చాలా వరకు ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని ఈ రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. చేసే ప్రయత్నాలు చాలా వరకు విజయవంతంగా ముగిసే అవకాశాలు ఉంటాయి. అయితే మీరు చేసే ప్రయత్నాల్లో కొద్దిగా అధికారుల యొక్క కోపానికి కానీ వారితో కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది. మరీ ముక్కుసూటిగా వ్యవహరించకుండా కొద్దిగా రాజీ మార్గంలో వెళ్ళడం వల్ల మీకు అధికారులతో ఫేవర్గా జరిగి వారి యొక్క అనుకూలత మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారంలో మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, ప్రభుత్వం నుంచి ఏదైనా స్కాలర్షిప్ కానీ, ధన సహకారం కానీ, అంటే ఏదైనా మీ యొక్క స్థాయిని బట్టి, మీకున్న అవకాశాలను బట్టి ఒక విధంగా ఒక ప్రభుత్వ ధనం మీకు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇది ఒక విధంగా వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలకు, అలాగే మీ యొక్క వ్యక్తిగత అవసరాలతో పాటు గృహానికి అవసరమైనటువంటి వస్తువులు, స్త్రీలకి కావాల్సినటువంటి వస్తువులు ఎక్కువగా మీరు కొనే ప్రయత్నం చేస్తారు. అలాగే షష్టాధిపత్యం కూడా కుజుడికి రావడం వల్ల ఏదైనా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాలు తీర్చే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఒక శుభకార్యం నిమిత్తం ఈ వారం మీకు కొంత ఖర్చు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఎప్పుడు కూడా శుక్రుడు వ్యయ స్థానంలోకి వచ్చినప్పుడు అది కుజుడు యొక్క రాశి అవ్వడం వల్ల అది ఎంటర్టైన్మెంట్ కొరకు, అలాగే ఏంటంటే కొన్ని బలహీనతల కొరకు వ్యయం చేసే అవకాశం ఉంది. చాలామంది ఏంటంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఈ బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్స్, లేదంటే ఏదన్నా కొద్దిగా ఈజీగా ధనం సంపాదించే విషయంలో కొంతవరకు ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, లేదంటే ఏదన్నా వాళ్ళ యొక్క బలహీనత ఉంటే దాని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ₹1 ఖర్చు పెట్టినా, ₹1,00,000 ఖర్చు పెట్టినా తిరిగి మాత్రం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఆ విధంగా ఆలోచించి మీరు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ముందుగా ఖర్చు పెట్టి దాని తర్వాత చింతించడం కన్నా మీరు ఖర్చు పెట్టే ముందే ఆలోచించి ఇది ఎంతవరకు అవసరం అని ఆలోచించి మాత్రమే మీరు ధనాన్ని ఖర్చు పెట్టడం మంచిది. బట్ ఏదైనా ఇప్పుడు పెట్టిన ఖర్చు మాత్రం మీరు తిరిగి జీవితంలో చూడలేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడం మంచిది. అయితే ధనస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, ధనాధిపతి బుధుడు ధనస్థానంలో సంచరిస్తూ లాభాధిపతి అయినటువంటి గురుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఒక గొప్ప ధనయోగం అన్నది జాతకానికి ఏర్పడడం జరిగింది. గురువుకి అష్టమాధిపత్యం కూడా రావడం వల్ల ఆకస్మిక ధనలాభం, లేదంటే చిట్ ఫండ్స్ ద్వారా కానీ, లేదంటే ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారా కానీ, పెద్దలు మీకు బహుమతిగా ఇవ్వడం వల్ల కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదైనా శుభకార్యాలు మీ గృహంలో జరగడం వల్ల ఎక్కువగా బంధుమిత్రులంతా మీ గృహాన్ని విజిట్ చేసి మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క సంపదని చూసి చాలా వరకు మిమ్మల్ని పొగిడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. బుధుడు కూడా ధనాధిపతిగా ఉండడం వలన కొత్త వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీరు ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు అది 10 మంది దాన్ని ఆచరించడం కానీ, మీ కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా మీరు చెప్పినట్టు వారు వినడం కానీ, వారు చెప్పినట్టు మీరు వినడం కానీ జరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి సడన్గా ఉద్యోగం రావడం కానీ, వారికి ఆదాయం పెరగడం వల్ల కుటుంబ సభ్యుల సహకారంతో కొంతవరకు మీ మీద ఆర్థిక బాధ్యత తగ్గుతుంది. కొన్ని కుటుంబ బాధ్యతలు మీ కుటుంబ సభ్యులు స్వీకరించడం వల్ల మీరు కొంతవరకు ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ వారం అంతా కూడా మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ యొక్క రాశి 2 శుభగ్రహాల మధ్య ఉండడం జరిగింది. ఒకవైపు శుక్రుడు, ఒకవైపు బుధుడితో కూడిన గురువు. ఇవన్నీ కూడా ఆర్థిక విషయాలు, విద్యా సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే రాశి యందు ఉన్నటువంటి రవి ఏదో ఒక టెన్షన్ మీరు పెట్టుకొని దానికోసం ఎక్కువ ఆలోచించడం కన్నా, జరిగిపోయిన దానికన్నా జరగబోయే దాన్ని ఆలోచిస్తేనే మీరు ఈ సమయంలో సంతోషంగా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత ఈ వారంలోనే ఏర్పడినటువంటి మరొక గొప్ప యోగం చతుర్థ స్థానంలో కుజగ్రహ సంచారం. వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానాన్ని వీక్షించడం, చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు ఏదైనా గృహం మారాలన్నా, ఇల్లు మారాలన్నా, లేదంటే ఉద్యోగ నిమిత్తం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళాలన్నా ఇది అనుకూలమైన సమయం. ముఖ్యంగా విద్యార్థులు ఏదైనా హాస్టల్లో కానీ ఇతర ప్రాంతంలో సీట్ రావడం వల్ల అక్కడ చదువుకునే అవకాశాలు ఉన్నాయి. అదే
ఇక్కడ కేతుగ్రహం కూడా కలిసి అంటే కుజకేతువులు రెండు కూడా మీ 4వ స్థానంలో కలియడం వల్ల గృహంలో కొద్దిగా అశాంతి ఏర్పడినప్పుడు కూడా స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం చాలా కాలంగా మీరు ఏదైతే గృహాన్నో ఒక నివాస స్థలాన్నో కొనుక్కునే ప్రయత్నం ఈ వారం నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఇంచుమించుగా ఈ 15 రోజుల పాటు ఈ గ్రహస్థితి మీకు సింహరాశిలో ఉండడం వల్ల కంప్లీట్గా మీరు ఇప్పుడు ప్రారంభిస్తే సుమారుగా ఒక నెల రోజులు అటు ఇటుగా సొంత గృహం ఏర్పడటం కానీ సొంత స్థలం ఏర్పడటం కానీ చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అలాగే యాస్టీజ్గా మీకు మీ లగ్నానికి యోగకారకుడైనటువంటి శని భగవానుడు ప్రస్తుతం ఏకాదశ స్థానంలో మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీ దగ్గర ధనం ఉన్నా ధనం లేకపోయినా మీకు గృహం సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే మరి ఊరికే కాదు కానీ కొంతవరకు సమయానికి ఆర్థిక సహకారం లభించడం అంటే ఎక్కువ ధనయోగాలు ఈ వారం ఏర్పడడం, చతుర్థ స్థానంలో ఈ కుజకేతువుల కలయిక ఏదైనా ఒక స్థిరమైనటువంటి స్థిరాస్తి మీరు కొనుక్కోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. మీ ప్రయత్నం కూడా దానికి తోడైతే మీరు అనుకున్న గమ్యం తొందరలోనే చేరే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ప్రకారం ఈ కుజకేతువుల కలయిక చాలా వరకు ప్రతి ఒక్క వారికి కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కంపల్సరీగా ఏర్పడుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా వాళ్ళ అవసరాలను బట్టి మీకు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ధనం వాళ్ళు వసూలు చేయొచ్చు. మీకు రావాల్సిన ధనం రావాలన్నా ఈ సమయంలో ఒక చక్కని రెమెడీ ఉంది. అంటే ఈ రెమెడీ మనకి రేపు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. జూన్ 7వ తారీఖు నుంచి సుమారుగా 45 రోజుల వరకు ఈ రెమెడీ పనిచేస్తూ ఉంటుంది. ఏంటంటే మెయిన్ అప్పులు తీరడానికి, అప్పు దొరకడానికి, భూమి సంబంధించిన సమస్యలు పరిష్కారానికి, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి, వివాహం తొందరగా అవ్వడానికి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడానికి ఎవరైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో వారు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది. కామన్గా వినాయకుడు అనేక రకాల రూపాల్లో దొరుకుతాయి. అంటే ఎరుపు రంగుతో తయారు చేయడం అంటే ఏదన్నా ఒక చెక్కతో తయారు చేసిందన్నా అది తెల్ల జిల్లేడు అవ్వచ్చు, లేదంటే వేపతో అవ్వచ్చు. ఈ జిల్లేడుతో చేసినటువంటి వినాయకుడు బొమ్మకి సింధూరం రంగు అంటే పూర్తి రెడ్ అన్నా పర్లేదు, సింధూరం రంగు అన్నా, ఎరుపు రంగు వినాయకుడు విగ్రహాన్ని అంటే ఒక ఏమీ పెద్ద పర్వాలేదు 3 అంగుళాలు ఉండొచ్చు, 5 అంగుళాలు ఉండొచ్చు, 8 అంగుళాలు కూడా ఉండొచ్చు. పుష్టిగా ఉన్నటువంటిది, లోన ఎంటీ లేకుండా చాలా సాలిడ్గా ఉండాలి. ఆ వినాయకుడి యొక్క ఎరుపు రంగు పుయ్యవలసి ఉంటుంది. లేదంటే రాగి అంటే కాపర్తో సాలిడ్గా తయారు చేయనటువంటి కాపర్తో చేయని విఘ్నేశ్వరుడు విగ్రహం అన్నా పర్వాలేదు. ఈ విధంగా ఉంటూ ఎరుపు రంగు కానీ కాపర్తో చేయని వినాయకుడికి సింధూరాన్ని చక్కగా సింధూరాన్ని తీసుకొని అది శుభ్రమైన కొబ్బరి నూనెలో కలిపి సింధూరం రంగు వినాయకుడికి చక్కగా అలంకరించి సింధూరం రంగుతో ప్రతిరోజు కూడా ఈ 41 రోజులు సింధూరంతో మన విఘ్నేశ్వరుడు యొక్క అష్టోత్తరంతో కానీ 18 నామాలతో కానీ ఏమీ లేకపోతే ఓం గం గణాధిపతియే నమః ఈ మంత్రంతో ఒక 18 సార్లు ప్రతిరోజు కూడా సింధూరంతో ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో, ఈ ఉదయం సమయం అయితే మంచిది. కొద్దిగా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ కుజహోరలో కానీ గురుహోరలో కానీ అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఏదైనా ప్రాతకాలంలో సింధూరం పూసినటువంటి విఘ్నేశ్వరుడి యొక్క నామాలతో కేవలం సింధూరంతోనే పూజించి ఒక 5 అరటిపళ్ళు ప్రతిరోజు 5 అరటిపళ్ళు నైవేద్యం పెట్టి స్వామిని మనసారా పూజించడం వల్ల ఈ 41 రోజుల్లో కొన్ని అద్భుతాలు మీకు జరుగుతూ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా పెట్టి ఎవరైనా పేరెంటాలకు కానీ పిల్లలకు కానీ పంచిపెట్టడం వల్ల కూడా జరుగుతుంది. అలాగే వడపప్పు కొన్ని రోజులు వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టి అది పంచిపెట్టడం వల్ల ఈ 41 రోజులు అంటే ఇది ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు ఎండవాలని పర్లేదు. ఏదైనా ఒక మంచి రోజు మీకు అనుకూలమైనటువంటి సాధనతాల్లో ఈ చిన్న రెమెడీ మనస్ఫూర్తిగా చేయడం వల్ల దీనికి నియమాలు లేవు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కూడా చేసుకోవచ్చు. మీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకునే పని లేదు. చక్కగా నిష్ఠతో చేయడం వల్ల 100% ఏదైనా కుజుడికి సంబంధించినటువంటి సమస్య
అంటే కేతువుతో కలిసి ఉండడం వల్ల విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. స్వస్తి.